ఇప్పట్లో బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అని చెప్పుకున్నట్లే 40 ఏళ్ల క్రితం ఖైదీకి ముందు ఆ తర్వాత అని చెప్పుకునేవారు. తెలుగు ఇండస్ట్రీ చరిత్రను మార్చిన మూవీ అది. మెగాస్టార్ కెరియర్కి టర్నింగ్ పాయింట్గా నిలిచిన ఈ సినిమాకు ఫస్ట్ చాయిస్ చిరంజీవి కాదని మీకు తెలుసా? ఖైదీ తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమాకు ప్రత్యేక చరిత్ర ఉంది. మెగాస్టార్ చిరంజీవి కెరియర్కి టర్నింగ్ మాత్రమే కాదు, టాలీవుడ్ రూపురేఖల్ని మార్చేసిన చిత్రం ఇది. 1982 అక్టోబర్ 28న విడుదలైన ఈ సినిమా 42 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా పేరు వింటేనే మెగా ఫ్యాన్స్కి పూనకాలు వచ్చేస్తాయి. కొత్తదనం, మాస్ యాటిట్యూడ్, యాక్షన్ సీక్వెన్స్లతో ఖైదీ అప్పట్లో ఓ రివల్యూషనరీ మూవీ. 42 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి టీం దీనికి సంబంధించి స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. తెలుగు సినిమా చరిత్రలో మార్పు తీసుకొచ్చిన పేరు ఖైదీ అంటూ పోస్ట్ చేసి ఆ వీడియోలో చూపించిన సీన్స్ని చూసి ఫ్యాన్స్ ఉప్పొంగిపోతున్నారు. ఖైదీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ కథ సూపర్ స్టార్ కృష్ణ కోసం రాసుకున్నారట. కానీ ఆయన బిజీగా ఉండి డేట్లు కేటాయించలేకపోయారు. అప్పుడు ఈ అవకాశం చిరంజీవికి దక్కింది. దర్శకుడిగా కూడా మొదట రాఘవేంద్ర రావు పేరు పరిశీలించారు. తర్వాత ఆ ప్లేస్లోకి కోదండరామిరెడ్డి వచ్చారు. కథ, డైలాగులు, పరుచూరి బ్రదర్లు అందించిన కంటెంట్ చిరు బాడీ లాంగ్వేజ్కి సరిగ్గా సరిపోయింది. పరుచూరి బ్రదర్స్పై నమ్మకంతో కథ వినకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట మెగాస్టార్. షూటింగ్ సెట్లో అడుగుపెట్టిన తర్వాతే కథ విన్నారట. అప్పట్లో 25 లక్షల వ్యయంతో తెరకెక్కిన ఖైదీ సినిమా 4 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా కోసం చిరంజీవి తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం 1,75,000. దర్శకుడు కోదండరామిరెడ్డి 40,000 తీసుకున్నారు. 20 కేంద్రాల్లో 100 రోజులు, 2 కేంద్రాల్లో 200 రోజులు, 2 కేంద్రాల్లో 365 రోజులు ప్రదర్శితమైంది. ఓ ఖైదీ జైలు జీవితం, స్వేచ్ఛ కోసం పోరాటం, యాక్షన్, ఎమోషన్ మిక్స్తో సూపర్ హిట్ అయింది. టాలీవుడ్లో యాక్షన్ జోనర్కు ఖైదీ ట్రెండ్ సెట్టర్. మాస్ హీరోగా ఎదగటానికి అవకాశం ఇచ్చిన ఈ సినిమా ఆల్బమ్ చిరంజీవి కెరియర్లో టాప్ చార్ట్ బస్టర్. ఈ సినిమా 100 రోజుల వేడుకకు చీఫ్ గెస్ట్గా హాజరైన కృష్ణ మెగాస్టార్ను అభినందించారు. ఈ మూవీ హిందీ రీమేక్లో జితేంద్ర హీరోగా నటించారు. తెలుగు హీరోయిన్గా నటించిన మాధవి హిందీలోనూ మెరిసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.